నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీవీ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో బటర్ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ క్రంచీగా కూడా ఉంటుంది. ఒక్కసారన్నా అందరూ టేస్ట్ చేయాల్సిన రెసిపీ అండి ఇది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. వీడియో మొత్తం చూసి ట్రై చేయండి. Not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything. So I'm ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. నేను 1/2 kg చికెన్ తోటి ఈ బటర్ చికెన్ ఫ్రై అనేది తయారు చేస్తున్నానండి. దీనిలోకి వాడే మసాలా కూడా హోమ్ మేడ్ మసాలాయే, బయట నుంచి ఏమీ తీసుకురావక్కర్లేదు. ఇందులో ఒక 2 స్పూన్ల సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం అంటే మసాలా వీడియో మీరు చూడకుండా ఉండుండైతే పలావ్ మసాలా మేకింగ్ అని చెప్పి మన ఛానల్లో ఒక వీడియో ఉంటుందండి. ఆ వీడియో చూడండి. ఆ పలావ్ మసాలా పౌడర్ని 3 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోవాలి. అండ్ 1/2 కప్ కర్డ్, కొంచెం కొత్తిమీర వేసుకొని శుభ్రంగా కలిపి ఒక 15 నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఇప్పుడు దీనిలోకి మసాలా రెడీ చేసుకుందాం. 2 దాల్చిన చెక్క, 1 యాలక్కాయ, కొంచెం వెల్లుల్లిపాయలు, కొన్ని ధనియాలు, అల్లం, లవంగాలు అండ్ కొంచెం జీలకర్ర, వీటన్నిటి కూడా మిక్సీలో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలా మొత్తం చికెన్లో వేసి మళ్ళీ ఇంకొకసారి శుభ్రంగా కలుపుకొని, అంటే మసాలా అనేది ముక్కలకు పట్టే విధంగా కలుపుకొని ఒక 4 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 4 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెడితేనే మీకు ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. నేను ఇక్కడ మిల్క్ మిస్ట్ బటర్ అనేది యూస్ చేస్తున్నానండి. ఏ సూపర్ మార్కెట్లో అనేది అవైలబుల్గా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది చికెన్ ఫ్రైకి. ఇప్పుడు ఈ బటర్ని ప్యాన్లో వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు అలా వదిలేస్తే బటర్ అనేది కరిగిపోతుంది. నార్మల్గా చికెన్ ఫ్రై అనేది ఆయిల్తో కాకుండా ఇలా బటర్ యూస్ చేసి ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 2 క్యూబ్స్ అనేది యూస్ చేస్తున్నాను. ఇది మీకు ఏ సూపర్ మార్కెట్లోనైనా అవైలబుల్గా ఉంటుంది. ఇలా బటర్ మొత్తం వేసుకొని ఒక 5 మినిట్స్ అలా కదిపితే బటర్ అనేది ఫుల్గా కరిగిపోతుంది. 1/2 kg చికెన్కి 2 బటర్ క్యూబ్స్ అనేది సరిపోతుందండి. ఇప్పుడు దీనిలో పలవాకు, లవంగాలు వేసుకొని ఒకసారి బాగా వేయించుకోవాలి. పలావ్ మసాలా అనేది కొంచెం బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాత దీనిలో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు అనేది చికెన్ ఫ్రైకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ చేస్తుందండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు అనేది ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న అంటే 5 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ ఫ్రైని వేసి మొత్తం ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసి ఒకసారి మూత పెట్టండి. ఏమీ కదపనవసరం లేదండి. అలా వేసి ఒకసారి మూత పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కదపకుండా అలాగ ప్యాన్ మొత్తం చికెన్ పీసెస్ అనేది స్ప్రెడ్ చేసి మూత పెట్టేసుకోవాలి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మనం చికెన్ పీసెస్ని ఏమి కదపలేదు కదండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చికెన్ పీసెస్ అనేవి రివర్స్లో అంటే ఒక్కసారిగా కదుపుకుంటే అవన్నీ తిరగబడిపోతాయి. అలావి చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. బటర్ తోటి చికెన్ ఫ్రైయే కాకుండా చికెన్ కర్రీ కూడా చేసుకోవచ్చండి. అది కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ వీడియో కూడా మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. చికెన్ పీసెస్ని కదిపేసాం కదండి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకోవాలి. దీనిలోనే మనం ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయలేదండి. చికెన్ పీసెస్ నుంచి వచ్చిన వాటరే అది. ఈ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది. అప్పుడే మనకి చికెన్ పర్ఫెక్ట్గా ఉడికినట్టు. అలాగే కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇలా మనం మధ్య మధ్యలో కదపకపోతే చికెన్ అనేది కింద మాడిపోతుందండి, పైన సరిగ్గా ఉడకదు. సో అందుకే మధ్య మధ్యలో మూత తీసి చికెన్ కదుపుకుంటూ ఉండాలి. అప్పుడైతే చికెన్ పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. చూస్తున్నారు కదండి, చికెన్ అనేది చాలా బాగా ఉడుకుతుంది. అందులో వాటర్ మొత్తం దిగిపోతుంది. సో ఆ వాటర్లోనే చికెన్ అనేది చాలా బాగా ఉడుకుతుంది.
ఇలా చికెన్ని మనం ఒక 20 మినిట్స్ పాటు అలా వేయించుకుంటే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. దాని కలర్ కూడా చేంజ్ అయిపోతుంది, వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది. చూస్తున్నారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా చికెన్ రెడీ అయ్యే వరకు దాన్ని వేయించుకోవాలి. ఇప్పుడు చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్టు. మనం బటర్తో చికెన్ ఫ్రై చేసాం కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవ్వడానికి చికెన్ ఫ్రై మొత్తం అయిపోయిన తర్వాత దానిలో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ప్రతి ఒక్కరూ ట్రై చేయాల్సిన రెసిపీ ఇది, కంపల్సరీ ట్రై చేయండి. చూస్తున్నారు కదండి, చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్ట్ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. Late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything, so I'ma just keep buying everything. See you in the